ఏ దేశమైనా ఎంత అభివృద్ధి చెందింది, ఎంత బలమైన శక్తిగా ఎదిగిందో నిర్ణయానికి రావడంలో ముందుగా పరిశీలించే అంశాలు 4. అవి ఆర్థిక, విద్య, వైద్యం, రక్షణ. లోతుల్లోకి వెళ్లకున్నా ఆ రంగాల్లో వారి సంఖ్య ఎంత అన్న ఆధారంగానే ఏ దేశం స్థాయి అయినా మదింపు చేస్తారు. వాటిని బట్టే మిగిలిన అంశాలు, జీవన ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటన్నింటిలో విద్యారంగానికి ఉన్న ప్రాధాన్యమైతే అనంతం. ఎందుకంటే ఇదొక్కటి ఉంటే మిగిలినవన్నీ వాటంతటవే వచ్చి చేరతాయి. మరీ ముఖ్యంగా ప్రాథమిక విద్య. ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ నిలబడిన జాతి అంత వికసిస్తుంది, ఖ్యాతినార్జిస్తుంది. మరి ఈ అంశంలో 70 ఏళ్ల స్వతంత్ర భారత స్థానం ఎక్కడా? రాశి వాసి పరంగా 7 దశాబ్దాల్లో ఎంత సాధించాం? ఆ సింహావలోకనం ఒకసారి చూద్దాం. ఆగస్టు 15న స్వతంత్రం వచ్చే నాటికి దేశ అక్షరాస్యత 12%. 2011 జనాభా లెక్కల ప్రకారం 74.04%. ఇదే సమయంలో తొలినాళ్లలో అంతంత మాత్రంగా ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యా ప్రవేశాల్లో దాదాపు 100% సాధించామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. స్వతంత్ర భారత నిర్మాతలు చేసిన సూచనల్ని పాటిస్తూ సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఈ 7 దశాబ్దాల ప్రయాణంలో ప్రాథమిక విద్యారంగంలో సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. ఎప్పటికప్పుడు విధానాలు సంస్కరించుకుంటూ మార్పులను ఆకళింపు చేసుకుంటూ ఈ అక్షర సేద్యాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 14,25,000కు పైగా పాఠశాలలు రేపటి పౌరుల్ని తీర్చిదిద్దుతున్నాయి. 7,90,000కు పైగా ప్రాథమిక, 4 లక్షలకు పైగా ప్రాథమికోన్నత, 2,33,000 సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నట్లు అంచనా. ఉన్న పరిమిత వనరుల్లో ఇంత పెద్ద దేశాన్ని ఈ స్థాయిలో ముందుకు తీసుకుని రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. 1950-51 నుంచి 2000-2001 మధ్య ప్రాథమిక పాఠశాలల సంఖ్య 3 రెట్లు పెరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 16 రెట్లు వృద్ధి చెందింది. 2013-14 గణాంకాల ప్రకారం ప్రాథమిక స్థాయిలో ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక్కరు, ప్రాథమికోన్నత స్థాయిలో ప్రతి 30 మందికి ఒక్కరు చొప్పున ఉపాధ్యాయులు ఉన్నారు. కోట్ల మంది చిన్నారులు అక్షరాలు నేర్చుకుంటున్నారు. సగటున ఒక్కొక్క బడికి 43 మంది విద్యార్థులున్నట్లు అంచనా. 1968-86లో తీసుకుని వచ్చిన జాతీయ విద్యా విధానాలు పార్టీలకు అతీతంగా పాలకుల శ్రద్ధ పాఠశాల విద్య మారుమూల ప్రాంతాలకు చేరడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే దేశంలో 100% ప్రాథమిక విద్య అందుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది కేరళ. ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ ఈ ఏడాది జనవరిలో ఆ విషయం అధికారికంగా ప్రకటించారు. అతుల్యం అనే కార్యక్రమం ద్వారా 100% ప్రాథమిక విద్యను అందుకున్న రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆ దిశగా విస్తృత కసరత్తు చేస్తున్నారు. వాటి ఫలితంగానే 7 నుంచి 10 ఏళ్ల వయసు మధ్య 3 వంతుల జనాభాలో అక్షరాస్యతతో పురోగతి సాధిస్తున్నారు. ప్రాథమిక విద్యా సంస్థల్లో హాజరు పెరుగుతోంది. అందరికీ విద్య అనే లక్ష్యంతో 1994లో జిల్లా విద్యా పునరుజ్జీవ కార్యక్రమం DERP ప్రారంభించారు. పాఠశాల విద్యా సంస్కరణ, బలోపేతమే లక్ష్యంగా తెచ్చిన కార్యక్రమం కింద 84,000 ప్రత్యామ్నాయ విద్యా కేంద్రాలు సహా 1,60,000 నూతన పాఠశాలలు తెరిచారు. ప్రత్యామ్నాయ విద్య ముఖ్య ఉద్దేశ్యం పాఠశాల నుంచి మానివేసే వారి సంఖ్య తగ్గించి అలాంటి వారిని తిరిగి మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకుని రావడం. అందుకోసమే ఓపెన్ స్కూల్స్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందుకు యూనిసెఫ్ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు మద్దతిస్తున్నాయి. అవేగాక మొత్తంగా చూసినప్పుడు ఇప్పటికీ దేశంలో 80% గుర్తింపు పొందిన ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో లేక మద్దతుతో నడుస్తున్నవే. అలా చూసినప్పుడు ఈ రోజుకి దేశంలో ప్రాథమిక విద్యను అందించే విషయంలో ప్రభుత్వ రంగమే అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా 1990 తరువాత ఈ దిశగా మరింత మార్పు సాధించారు. బడి బయట మిగిలిపోతున్న లక్షల మందిని పాఠశాలల్లో చేర్చారు. స్కూల్ చలే హమ్ వంటి నినాదాలతో మరింత మందికి విద్యా యజ్ఞం ఫలాలు అందించారు. सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ, 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 ओ।
లక్ష్యాలు నిర్దేశించుకుని మరీ విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఆ పేరున వెచ్చించాయి, వెచ్చిస్తున్నాయి. సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలతో ప్రవేశాల శాతం పెంచుకుంటూ వచ్చారు. పక్కా భవనాల నిర్మాణం, కనీస సౌకర్యాల కల్పన పెద్ద ఎత్తున చేపట్టారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009తో 6 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలకు 8వ తరగతి వరకు తప్పనిసరి చేశారు. ఫలితంగా 98% నివాస ప్రాంతాలకు కిలోమీటర్లోపే 5వ తరగతి వరకు, 3 కిలోమీటర్ల లోపు 7వ తరగతి ఉండే ప్రాథమికోన్నత విద్య 92% మందికి అందుబాటులోకి తెచ్చారు. సుమారు 15 కోట్ల మంది విద్యార్థులకు 77 లక్షల మంది ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. 15 ఏళ్లు దాటిన వారిలో ప్రపంచ సగటు అక్షరాస్యత 86.3%కి 10 పాయింట్ల వరకు వెనుకబడి ఉండడం నుంచి మొదలు పెడితే స్వతంత్ర భారత విద్యారంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో. అందరికీ విద్యా ప్రవేశాల పరంగా గణనీయమైన పురోగతి సాధించిన డ్రాపౌట్లు, నాసిరకం విద్యా ప్రమాణాలు కేంద్ర రాష్ట్రాలకు సవాళ్లు విసురుతున్నాయి. మరోవైపు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి లాభాల వేట సాగించే ప్రైవేటు రంగం వాటా శరవేగంగా పెరుగుతూ ఆందోళనకర సంకేతాలు పంపుతోంది. పాఠశాలల్లో చేరిన రేపటి పౌరుల్ని పట్టభద్ర విద్య వరకు తీసుకువెళ్లడంలో వ్యవస్థలు విఫలమవుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే 29% విద్యార్థులు 5వ తరగతిలోపే బడి మానేస్తున్నారు. 7వ తరగతి వచ్చేసరికి అది 43%కి చేరుతోంది. అవే పరిణామాలు డ్రాపౌట్ రేటులో 5 అగ్రస్థానాల్లో ఉన్న దేశాల్లో భారత్ను చేర్చుతున్నాయి. ప్రభుత్వాలు 100% ప్రాథమిక విద్యా ప్రవేశాలు సాధించామని చెప్పుకుంటున్నా నిజానికి 6 నుంచి 14 ఏళ్ల మధ్య పాఠశాలలకు హాజరవుతున్న వారు 70% నుంచి 80% అన్న కొందరు పరిశోధకుల లెక్కలు ఆలోచనలో పడేసేవే. పైగా డ్రాపౌట్లతో తిరిగి లక్షల మంది విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ఉన్న విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలోనూ ప్రాథమిక పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు సంబంధించి 6,89,000 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. 53% పాఠశాలల్లో మాత్రమే బాలికల కోసం పనిచేసే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. 74% పాఠశాలలకే రక్షిత మంచినీటి సౌకర్యం ఉంది. వాటికి తోడు రోజురోజుకి తీసికట్టుగా మారుతున్న విద్యా ప్రమాణాలతో పెద్ద సంఖ్యలో ప్రైవేటు బాట పడుతున్నారు. ఉపాధ్యాయుల గైర్హాజరు, అత్యవసర ప్రమాణాలు పేద ధనిక అన్న భేదం లేకుండా ప్రైవేటు వైపు చూసేలా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 33% పైగా విద్యార్థులు ఇప్పటికే ప్రైవేటు బాట పట్టినట్లు అంచనా. పల్లె, పట్టణం అంతటా ఇదే పరిస్థితి. మంచి ప్రవేశాలు సాధిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 10 ఏళ్లలోపు చిన్నారులు కూడా చదవడంలో కనీస ప్రమాణాలు అందుకోలేకపోతున్నారు. 60% మంది చిన్న చిన్న లెక్కలు చేయలేకపోతున్నారు. సగం మంది 14 ఏళ్లలోపే బడి మానేస్తున్నారు. కారణాలు ఆరా తీస్తే పాలకుల్లో కొరవడిన ప్రణాళికలేమికి తోడు ప్రతిరోజు కనీసం 25% మంది అధ్యాపకులు విధులకు గైర్హాజరవుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఎక్కువగా ఉండి పిల్లల చదువులపై శ్రద్ధ కూడా కొరవడుతోంది. మరుగుదొడ్ల సదుపాయం లేదని, పాఠశాల ఇంటికి దూరంగా ఉందని, భద్రత లేదనే రకరకాల కారణాలతో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్న చేదు నిజాల్ని ప్రభుత్వాలే అంగీకరిస్తున్నాయి. పెచ్చులూడి పైకప్పులు ఎగిరి పట్టించుకునే నాథుడు లేని వేలాది పాఠశాలలు వ్యవస్థల్లో నెలకొన్న ఉదాసీనతకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చాలా పాఠశాలల్లో రక్షిత మంచినీరు ఇంకా సమస్యే. వార్షిక విద్యా సర్వే నివేదిక అసర్ 2015లో ఈ దుస్థితికి సంబంధించి మరికొన్ని కీలక అంశాలు వెల్లడించింది. మరీ ముఖ్యంగా గ్రామీణ భారతానికి సంబంధించి, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చిన్న చిన్న వాక్యాలు కూడా చదవలేకపోతున్నారు. చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, భాగాహారాలు కూడా వారికి అంతుబట్టని బ్రహ్మ పదార్థాలుగా ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లుగా గణితానికి సంబంధించి ప్రభుత్వ బడులు, ప్రైవేటు బడుల మధ్య అంతరం బాగా పెరిగింది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ మధ్య ప్రైవేటు బడుల్లోనూ విద్యార్థుల్లో గణిత సామర్థ్యాలు తగ్గుతూ వస్తున్నాయి. మొక్కై వంగని మానై వంగునా అన్నట్లు ఈ స్థాయిలో కనీస విద్యాబుద్ధులు నేర్చుకోలేకపోతున్న చిన్నారులు తరువాత పుంజుకోవడానికి ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోంది. అంతిమంగా ప్రభుత్వ పాఠశాలలు వాటి విధిని సమర్థంగా నిర్వహించలేని వైఫల్యానికి చాలా రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యారంగం ప్రైవేటు శక్తుల చేతుల్లో చిక్కుకుపోతోంది. ఈ విషయంలో ప్రాథమిక విద్యకు సంబంధించి సుదీర్ఘ చరిత్ర గల అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల సాఫల్య, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ఎందుకంటే పై విమర్శలు పక్కన పెడితే ఏ రంగంలోనూ సమూల ప్రక్షాళన చిన్న విషయం కాదు. కానీ ప్రమాణాలు పెంచడానికి అందుబాటులో ఉన్న పరిష్కారాలను పాటించలేకపోతున్నారు మన పాలకులు. ఉపాధ్యాయుల జవాబుదారీతనం పెంచడం, వారి హాజరు, విద్యార్థులతో గడిపే సమయంలో పెంపు మొదలు అనేక చర్యలు చేపట్టవచ్చు. మరింత మెరుగైన పర్యవేక్షణ, మద్దతుని అందించాలి. అది చేయగలిగితే ఇవాళ దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలు, అనాగరిక ధోరణులకు చరమగీతం పాడినట్లే. ఉదాహరణకు లింగ వివక్షత, బాలికలపై పెరిగిపోతున్న హింస ఆందోళన కలిగిస్తోంది, హెచ్చరికలు పంపుతోంది. విలువలతో కూడిన విద్యను అందించడమే అందుకు ఏకైక పరిష్కారం. అందుకు ప్రాథమిక స్థాయిలోనే పునాదులు పడాలి.
ప్రపంచ దేశాలతో పాటు భారత్ను వేధిస్తోన్న మరో విషయం నిరుద్యోగిత. అందుకోసమే ప్రధాని మోదీ నుంచి పలువురు విద్యా, సామాజికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు నైపుణ్యాలతో కూడిన సమకాలీన అవసరాలకు పనికి వచ్చే విద్య కావాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రమాణాలు పెంచడం, ఉపాధ్యాయుల్లో సామర్థ్యాల పెంపు, సాంకేతికత సమర్థ వినియోగం, నిర్వహణ వ్యవస్థ మెరుగుపరచడంలో అమెరికా వంటి దేశాల సహాయం తీసుకోవాలని కొందరి సూచన. అందుకోసం ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్ వంటి వర్ధమాన దేశాల వరకు సాంకేతికత సాయం తీసుకుని అట్టడుగు విద్యార్థులకు అత్యుత్తమ విద్యనివ్వడం ఎలా అనే ఆలోచిస్తున్నాయి. సాంకేతికతలకు ఆ స్వప్నం సాకారం చేయగల సామర్థ్యమూ ఉంది. కాకపోతే వాటిని అత్యంత సమర్థంగా, అది అందుబాటు వ్యయాల్లో అమలు చేయడం ఎలా అన్నదే సమస్య. ఈ విషయంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు కొన్ని నమూనాలు పరిచయం చేస్తున్నాయి. అజీం ప్రేమ్జీ డిజిటల్ క్లాస్ రూమ్, ILFS, ఎడ్యుకామ్, ఇంటెల్, మీడియా ల్యాబ్స్ వంటి అనేక సంస్థలు విషయ సృష్టి, ఉపాధ్యాయ శిక్షణ, తరగతి గదిలో బోధన వంటి అంశాల్లో చాలా కృషి చేస్తున్నాయి. కానీ ఇదంతా జరుగుతోంది సామాజిక బాధ్యత, అంకుర సంస్థల ద్వారానే. కానీ అది సరిపోదు. ఇంత పెద్ద దేశం అవసరాలు తీర్చడానికి ప్రభుత్వ రంగంలోనూ ఆ విషయాలపై విస్తృత ప్రయత్నాలు జరిగి సౌకర్యాలు కొరతగా ఉన్న ప్రాంతాల్లో విద్యార్థులు, అధ్యాపకులకు ఆ ఫలాలు అందాలి. ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు ఆ ఆవశ్యకత ప్రస్తావిస్తున్నారు. అదే చొరవ అందరూ తీసుకుని నార్వే నుంచి అమెరికా వరకు ఎవరి సహకారం తీసుకున్నా సాంకేతికత వినియోగంతో మంచి ఫలితాలు సాధించవచ్చు. మంచి మదింపు వ్యవస్థలు ఏర్పాటు కావాలి. విద్యారంగానికి కేటాయింపులు పెరగాలి. భావి సూపర్ పవర్ కావాలంటే అది తప్పనిసరి కూడా. బడి స్థాయి నుంచే బాలబాలికల్లో లింగ సమానత్వంపై అవగాహన కలిగించగలగాలి. ఆ విషయంలోనూ ఉపాధ్యాయులకు ముందు సరైన శిక్షణ ఇవ్వాలి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల కంటే 10 తక్కువ జీతాలకు పనిచేస్తూ ఉద్యోగ భద్రత కూడా లేని ప్రైవేటులో అధ్యాపకులు సాధిస్తున్న ఫలితాలు సర్కారీ అయ్యవార్లు ఎందుకు తేలేకపోతున్నారో నిజమైన ఆత్మ విమర్శ జరగాలి. అప్పుడు మాత్రమే 70 ఏళ్ల స్వతంత్ర భారత విద్యారంగం మళ్లీ పట్టాలపైకి వస్తుంది.